మీకు తెలుసా మిత్రమా, 12 ఏళ్ల బాలుడు భారతదేశాన్ని మార్చాడు. ఆయనే ఆది శంకరాచార్యులు. కేవలం 8 ఏళ్ల వయసులోనే ఆయన వేదాలు పూర్తిగా నేర్చుకున్నారు. చిన్న వయసులోనే సంసారాన్ని వదిలి సన్యాసం స్వీకరించారు. ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంతం అనే గొప్ప సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేశారు. దాని అర్థం మనము పరమాత్మ కూడా ఒక్కటే అని. ఆయన భారతదేశమంతా పర్యటించి చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. అంతేకాదు, ఆయన 4 పవిత్ర లింగాలను స్థాపించారు. స్ఫటికలింగం, చంద్రమౌళీశ్వర లింగం, యోగలింగం మరియు ముక్తిలింగం. అంతేకాదు, ఆయన 4 ప్రధాన మఠాలను కూడా స్థాపించారు. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఆయన బ్రహ్మలోకానికి చేరుకున్నారు. కానీ ఆయన చూపిన మార్గం మాత్రం ఇప్పటికీ కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఇంకా ఇలాంటి వీడియోల కోసం భూమిక్ ఫ్యాక్ట్స్ని ఫాలో చేయండి.